హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే వెజిటేబుల్ పులావ్ చేస్తున్నానండి. ఇది నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక హాఫ్ గరిటె వరకు నెయ్యి తీసుకున్నాను, హాఫ్ గరిటె వరకు నూనె తీసుకున్నానండి. ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను, అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసి ఉప్పు కొద్దిగా వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా వచ్చిన తర్వాత దీనికోసం నేనైతే అల్లం వెల్లుల్లి తురిమి పెట్టుకొని ఉన్నానండి. తురిమి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్కి. కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 5 పచ్చిమిర్చి అయితే ఇలా అడ్డానికి కోసి వేసేసాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో క్యారెట్, బీన్స్ ముక్కలు, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాను, అవి వేసేసాను. ఇవన్నీ ఒక 1 మినిట్ అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. దీనికోసం నేనైతే మీల్ మేకర్ బాగా కడిగి ఒక అర్ధ గంట వరకు నానబెట్టున్నాను. నానిన తర్వాత నీళ్ళన్నీ బాగా పిండేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఉడికించిన పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇవి ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత బాస్మతి రైస్ అయితే 1/2 కేజీ తీసుకొని ఉన్నాను, అంటే 2 గ్లాసులు. ఒక గంట ముందైతే ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను, అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ ఒక 5 నిమిషాలు అయితే ఇలా ఈ నెయ్యి ఈ మసాలాలో వేయించేస్తున్నాను. ఇలా చేయడం వల్ల అన్నం అతుక్కోదు, మసాలా ఫ్లేవర్ అంతా రైస్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసి కలిపేస్తున్నాను. మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల వరకు ఇలా చిన్నగా కలపాలి, లేదనుకుంటే రైస్ విరిగిపోతుంది. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల నీళ్ళు అయితే ఇంకో పొయ్యి పైన పెట్టున్నాను. ఆ నీళ్లు కూడా ఇప్పుడు బాగా మరిగిపోయేసేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేస్తున్నాను. నేనైతే దీనికోసం చిన్న పాత్ర తీసుకున్నాను, మీకు కావాలనుకుంటే పెద్దది కూడా తీసుకోవచ్చు. నేను రైసు కూరగాయలంతా కూడా ఒక 60% ఉడికించి 40% దమ్మిస్తా కాబట్టి నాకు ఈ పాత్ర సరిపోతుంది. ముందుగా కొద్దిగా ఉప్పు వేసున్నాను. ఇప్పుడు రైస్ మొత్తానికి కలిసి ఇంకోసారి ఉప్పు వేసి మొత్తం కలిపేసి మూత పెట్టి ఉడికించేస్తున్నాను. ఇలా రైస్ అయితే ఒక 60% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీనికోసం నేనైతే క్లీనిక్స్ తీసుకున్నాను. దమ్మియడానికి సిల్వర్ పేపర్ లేకపోతే అప్పుడప్పుడు నేను ఇలా క్లీనిక్స్ తీసుకొని బాగా పరిచేసి నీళ్ళు ఇలా పైన చల్లేసి టైట్గా మూత బిగించుకునేసేవాలి. ఒక ఆమె అయితే మాకు తెలిసిన ఆమె ఎప్పుడు సిల్వర్ పేపర్తోనే దమ్మిస్తారు, ఇంకో మోడల్లో ఏదైనా చెప్పండి అనింది. వాళ్ళ కోసం నేనైతే ఇలా క్లీనిక్స్లు కూడా ఉపయోగించుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఇది కూడా లేదనుకుంటే ఇడ్లీ స్టాండ్లకు ఉపయోగిస్తాం కదా, ఆ క్లాత్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇలాగా. ఈ రైస్ కోసం అయితే సింపుల్గా రైతా తయారు చేస్తున్నాను. ఉల్లిపాయ, క్యారెట్, కీరకాయ తీసుకున్నానండి. కీరకాయ ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను, క్యారెట్ మాత్రం తురిమి తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను. దీన్ని ఇలాగే సలాతాలా కూడా తినచ్చండి. ఇప్పుడు ఇందులో చిలికిన పెరుగు వేసి కలిపేస్తున్నాను. అంతే అండి, రైతా కూడా సూపర్గా రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా టేస్ట్గా చేసుకొని తిందాం, లేని వాటి గురించి వద్దు. రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దామా. నేనైతే ఒక 1/4 గంట వరకు అయితే దమ్మిచ్చేసానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1/4 గంట తర్వాత అయితే ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాను. వెంటనే ఓపెన్ చేయకూడదండి. వెంటనే ఎందుకు ఓపెన్ చేయకూడదో తెలుసా? ఆ ఆవిరి అదంతా రైస్లోకి బాగా పడుతుంది. మనం తింటున్నప్పుడు రైస్ నములుతున్నప్పుడు ముద్ద ముద్దకు ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందండి. చెప్పడం ఎందుకు, తిని చూడండి. ఓకే అండి, నేనైతే దీనికోసం అయితే సైడ్ డిష్గా మటన్ ఫ్రై కూడా చేసున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.